ఈనాటి ప్రచార విధానం, ప్రచారాలు, రాజకీయాలు ప్రజలకు చేరువయ్యే విధంగా అవలంబిస్తున్న విధానాలు సర్వసాధారణం రాజకీయాల్లో మాట్లాడడం. కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు మరింత ప్రచారం అవుతుందనే దాంట్లో సందేహం లేదు. ఎవరికి సందేహం లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా దాంట్లో విభేదించాల్సిన అవసరం లేదు. కానీ ఆ పదవిని ఆసరా పెట్టుకొని వాస్తవాలకు భిన్నంగా ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకున్నామనే దౌర్భాగ్యపు చేష్టలు ఇది దేనికి నిదర్శనం? ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం. ప్రజల మద్దతు కోల్పోతున్న నేపథ్యంలో పదే పదే తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేసే విధంగా చేస్తున్న వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఐ ఫీల్ సో బ్యాడ్. యు నో వై? కేసీఆర్ గారు మొన్న ఇదే తెలంగాణ భవన్లో దాదాపు 2.5-3 గంటలు పార్టీ ముఖ్య నాయకులను, పార్లమెంటు అభ్యర్థుల అందరితో కలిసి రాజకీయాలు విశ్లేషించడమే కాకుండా ప్రజాభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనే దాంట్లో ప్రజల ముందుకు ఎలా వెళ్ళాలి, పార్టీ యొక్క కార్యక్రమాలు ఏమిటి, ఇవన్నీ చెప్తున్న నేపథ్యంలో ఒక మాట అన్నాడు. ఇది నేను కావాల్సి చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా ప్రభుత్వంతో ముప్పు ఉంది అన్నాడు. మనతోటి ముప్పు లేదు, భాజపా ప్రభుత్వంతో ముప్పు ఉంది. ఎందుకయ్యా ముప్పు భాజపాతోటి? ఏమన్నాడు? 104 మంది ఎమ్మెల్యేలున్న మన ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇగో ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్రలు చేసింది అనే మాట అన్నాడు. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధించడానికి విశేష కృషి చేసి ప్రజల్లోకి వెళ్ళగలిగిన వ్యక్తి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో తనకున్న అనుభవాన్ని చెప్తూ ఉంటే దాన్ని ఏ రకంగా తీసుకున్నారు? అందుకే 104 మంది ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే కుట్రలు చేశారు. 64 మందికి చేయరని ఎందుకు అనుకుంటాం? అంతేకాని ఇంకో మాట అన్నారు. ఏమన్నారు? నాకు ఒక వ్యక్తి, సీనియర్ వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేలు మీదే బీఆర్ఎస్లో చేరతారు సార్ అంటే అవసరం లేదని చెప్పాను అని మాట కేసీఆర్ గారు అన్నారు. ఈ మీ ఛానల్లోనే వచ్చింది. ఏ ఒక్క ఛానల్లో కాదు, మిగతా అన్ని ఛానల్లో ఉన్నాయి. అందుకే నేను 2-3 తెచ్చాను. లేకపోతే ఏమంటారు, ఓహో వీళ్ళ ఛానల్లో వచ్చింది అంటారు మళ్ళీ ఇన్నటే కొంతమంది. నాకు తెలియదా? ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తున్నారు? వక్రీకరించి ప్రజల ముందుకు పోవాల్సిన సమస్య ఎక్కడిది? 100 రోజుల పరిపాలన మీద రెఫరెండం అన్నావే, మరి దాని మీద మాట్లాడలేవు? దాని మీద మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? హామీలు నెరవేర్చాం. ఏ హామీలు నెరవేర్చావు? 6 గ్యారెంటీస్ కదా, దాంట్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం 13 కదా. మీరు సాక్షులు. దయచేసి రాజకీయాలకు అతీతంగా వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయనేది మీకు తెలుసు. ఇది ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బురదలు రాయేసి దాటేటువంటి దౌర్భాగ్యపు చేష్టలు చేస్తున్నాడు. ఆ 13 5 కూడా పూర్తి స్థాయిలో లేవు. 5 కూడా లేవు. నువ్వు 100 రోజుల్లో పట్టినే 13 5 కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ఉండి మిగతా 420 హామీల గురించి ఏ రకంగా ప్రజల ముందుకు వస్తున్నావు?
నీకు ఓట్లు అడిగే అర్హత ఎక్కడ ఉంది? ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాట్లాడినాయి. దురదృష్టం. ఏం మాట్లాడతాడు? ఎవరోనట బీజేపీ ఏదో పార్టీ వాళ్ళు పార్లమెంట్ లోపల చాలా రోజులు ఆలస్యం చేసింది కాబట్టి వాళ్ళకి అడిగే అర్హత లేదన్నాడు. ఎవరయ్యా మాట్లాడేది? ఎవరయ్యా మాట్లాడేది? ఉద్యమకారుల మీద, తెలంగాణ కావాలని నినాదంతో ముందుకొచ్చే వాళ్ళ మీద తుపాకీ ఎక్కుపెట్టి మాట్లాడిన ముందుకొచ్చిన ఒక వ్యక్తి అర్హత ఉందా నీకు ఓట్లు అడిగేది? అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఓట్లు అడిగే అర్హత ఉంది, నీకు లేదు, ఉట్టి మాటలు కట్టిపెట్టేసేయనే మాట నేను చెప్తాను. ఎక్కడయ్యా మీరు ఏం చేశారు? ఇది చూడండి, చాలా చాలా మాట్లాడు. 6 గ్యారెంటీలు 13 5 100 రోజుల్లో చేస్తానన్నారు. ఇప్పటికి అది ఏది అవ్వట్లేదు. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా పాట 2 లక్షల రూపాయల లోను ఆగస్టు 15. ఓహో, ఆగస్టు 15 అంటే నీ మాటకు విలువ లేదని తెలిసిపోయింది కదా. రైతు బందే డిసెంబర్ 9 నాడు, 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు ఈ రకంగా చెప్పావా లేదా? అదేవిధంగా వీళ్ళకి ఏది యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టేసి ఇవాళ చెప్తున్నాడు. ఓహో, ఉంటావు అప్పటి వరకు? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావే దేవుని పేరు చెప్పి? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, 4 కోట్ల మంది కనికరిస్తే ఆయన అవుతారు. కాదంటామా? ఎంతటి ధన్యస్థితిలో ఉన్నావు? దేవుని పేరు చెప్పి ఆగస్టు 15 ఇస్తాననే మాట అంతటి స్థాయికి దిగజారడం దేనికి నిదర్శనం అడుగుతున్నా? ఒక రాజకీయ నాయకుడి ప్రజల మద్దతుతో ముందుకు పోదామని చూస్తున్నాం. రాజకీయాలు ఉంటాయి తప్పనిసరిగా. అదేవిధంగా ఇలా మాట్లాడి ఏం చేద్దామని? ఏమయ్యా సిగ్గులేదు? 7,700 కోట్ల రూపాయలకే ఇప్పటికీ గతి లేదు. దాదాపు అది ఎంతనో మరి 35, 40, 45 వేల కోట్లు ఏదో తెలియదు నాకు. ఇక ఆగస్టు 15 అంటే ఎంత? మే 15, జూను, జూలై, ఆగస్టు, మళ్ళీ 100 రోజులు, 110 రోజులు, అంతే కదా. 7,700 కోట్లకే గత్యంతరం లేక 18,000 పైచిలు కోట్ల రూపాయలు ఇది అప్పుల రాష్ట్రాన్ని చేర్చిందని ఏదో బాగా మాట్లాడారే. ఈ 3 నెలలనే 18,000 పైచిలు కోట్లు తెచ్చిన నీవు ఇంకో 100 రోజుల లోపల 45,000 కోట్ల రూపాయల 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తానని చెప్తే ఎవరయ్యా నమ్మేది? అందుకే దేవుని పేరు చెప్పి కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఏమనంటే అప్పుల పాలు చేసి అప్పుల పాలు అద్దెలో రా నీకు? ఈ 10 ఏళ్ళ నుంచి రాజకీయం లేవా? 5 ఏళ్ళ నుంచి ఎక్కడైనా మాట్లాడినావా? ఓకే, అప్పులు ఎవరిని నమ్మిస్తావు? ఏదో ఉద్రేకపరిచి యువతను అంటే అవగాహన లేని వాళ్ళను వశపరచుకోవడం చేసేది కదా. ఏమయ్యా, రాష్ట్రంలో రైతులు ఎన్ని లక్షల మంది అప్పులు తీసుకుంటున్నారు? దేనికోసం? పంట పండించడం కోసం, ప్రజలకు అన్నం అందజేయడానికి. ఇవాళ ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది, అప్పు లేకుండా ఏదైనా ఇండస్ట్రీ పెట్టారా ఎవరైనా? That is a part of developmental process. That's the common sense. That's the fundamental thing. దాన్ని వక్రీకరిస్తున్నారు. ఈ ఒక్క రాష్ట్రమేనా అప్పులు చేసింది? జీడిపిలో తర్వాత ఈ అప్పులు పర్సెంటేజ్ తీస్తారా? చర్చకు వస్తారా? తెలంగాణ ఏ స్టేజ్లో ఉంది? 29 రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం తీసుకునే అప్పులు, భారత ప్రభుత్వం జిఎస్డిపిలో ఎక్కడుంది?
తెలంగాణ ఎక్కడుంది? ఏం మాట్లాడతారయ్యా? ఏదో నోరున్నదని, ఏదో 4 సార్లు చెప్తే ఏమో అంటారు కదా, ఎక్కువ సార్లు చెప్తే అది నిజం అనుకుంటారు కదా. అవునా? ఏదో అంటారు, నాకు తెలియదు. ఈ ప్రయోగాలు కొనసాగాయి. ఈ ప్రయోగాలతోటి ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి ఇది కొనసాగదు. ఇవన్నీ నకరాలు చేసేటోళ్ళ నడ్డి తెలంగాణ ప్రజలు విధిస్తారు. వాళ్ళ కొత్త కాదు, ఇది పోరాట గడ్డ. అదేవిధంగా ఇక హామీలలో ఇంత గొప్ప మాట్లాడుతున్నావే, రైతు బంధు ఇయ్యనోడివి, ఆగస్టు 15న ఇన్ని కోట్ల రూపాయలు మాఫీ చేస్తానంటున్నావే, ఎవరు వీళ్ళు? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 7,000 రూపాయలు, 6,000, ఏదో 8,000. ఇన్ని వేల మందికి ఇప్పటివరకు జీతాలు ఇచ్చావా? ఏ ముఖం పెట్టుకొని మాట మాట్లాడతావు? ఇది అడగలేకనా? చర్చకు రమ్మంటే రారే. ఏదో రాజకీయంగా ఓట్లు వచ్చినాయి కదా, ఎక్కడో దగ్గర 4 సార్లు మాట్లాడితే నా పొజిషన్ను బట్టి బాగా పబ్లిసిటీ వస్తుంది అని సంకలు వేసుకుంటే మాట్లాడుతుంటాం. నీ సంకలు ఎగురుతాయా లేకుంటే ఇంకేం ఎగురుతుందో నా లోతు తర్వాత తెలుస్తుంది. ఏమంటాడు? కేసీఆర్ గారు ఈ మాట అనలేదు, ఏది మేము తీసుకుంటామని ఎమ్మెల్యేలు, అసలు అదే వద్దన్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడు? గొర్రెల మందలు అనుకుంటున్నావా మా ఎమ్మెల్యేలు అన్నాడు. ఈయన గొర్రెల కాపరట. అంటే ఎమ్మెల్యేలు నిన్ను ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు గొర్రెలు అన్నమాట. ఒప్పుకున్నట్టేనా? ఇది లాజిక్ కాదా? ఊరికే కావాలని ఆరోపణ చేస్తున్నామా? నీ మీద విషయంతో ఈ మాటలు మాట్లాడుతున్నామా? కాదే. ఎట్లంటావా గొర్రెల మందని? మేము అనుకోలే, మేము ఎప్పుడూ అనుకోము. నీలాంటి వాళ్ళే అనుకుంటారు, నీలాంటి వాళ్ళే మతి తప్పి మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. అందుకే 100 రోజుల చర్చకు రావాలని కూడా కోరుతున్నాం. ఇది రెఫరెండం అని అన్నావు కదా, ఆ ముచ్చటే లేకుండా మిగతా విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమైనా అర్థం ఉన్నదా? అందుకే ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన మాట్లాడిన మాటల మీద కంప్లైంట్ ఇస్తున్నాం. ఏమంటాడు? ఇది చాలా ఉన్నాయి. మనం ఫ్రీగా కూర్చుంటేనే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇట్లా మాట్లాడమనేసరికి టక 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 1 2 3 రావాలంటే టైం పడుతుంది, చూడాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. చిట్చాట్లో అయితే మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు తొందర లేదు, వాళ్ళకి తొందర లేదు కాబట్టి. దురదృష్టమయ్యా. ఇంకా ఏమంటున్నాడా? కేసీఆర్ గారిని ఎట్లా అన్నాడా? ఏం లీడరే ఆయన? మొదలు చెప్పని దాని గురించి తప్పు చెప్పుకుంటే కేసీఆర్ గారిని బదనాలు చేద్దాం అనేది నంబర్ 1 పాయింట్. సో ఇలా రాజకీయం, ఆ రాజకీయాలు మంచిది కాదని అంటున్నాం. సరే, నీకు మంచిదని నువ్వు అనుకుంటున్నావు, కానీ తమ నాయకులనే ఎవరు జానా జైపాల్ లాంటివని కాదంట. ఎవరయ్యా ఆయన? ఎక్కడి నుంచి వచ్చిండు? ఎవరిని అంటున్నాడు? సరే, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు నేను లేను, పార్టీ బీఆర్ఎస్లో ఉన్నాను. బీఆర్ఎస్ మొదటి నుంచి ఉంది. ఎవరయ్యా జైపాల్ రెడ్డి? ఈ దేశంలో అత్యుత్తమ పార్లమెంటేరియన్ పొజిషన్ సంపాదించుకున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఇచ్చారు. అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు. ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక వ్యక్తి. మంచి చెడులు అన్నింటిలో ఉంటాయి. నీకు నచ్చకపోవచ్చు,
కానీ మెజారిటీ ప్రజలకు ఏం చేస్తున్నాం అనే దాని మీద చర్చిస్తే అప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఓహో ఈయన ఇట్లను ఆయన అట్లను జానారెడ్డి తెలంగాణలో లాంగెస్ట్ మినిస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మంచి చేశాడా చెడ్డ చేశాడా మనం చర్చించినప్పుడు మాట్లాడదాం. ఏది ఎంతవరకు వచ్చింది వేరు. కానీ నువ్వే ఎక్కడి నుంచి వచ్చినవే, నీ అనుభవం ఎంతయా, పరిపాలనలో నీ అనుభవం ఎంత? అంటే తెలంగాణ ప్రజలను ఏం చేస్తున్నావు నువ్వు ఇట్లా మాట్లాడి? నీకెవరు లెక్కలేదు. అందుకే ఎప్పుడో ఇదంతా ఇవన్నీ వాళ్ళ నాయకులు కూడా వింటున్నారు పైన కింద. అందుకే పైకి ఎన్నిసార్లు పోతున్నాడో ఎందుకు పోతున్నాడో ఇక నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే మీ సోర్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. నా సోర్స్ అయితే మళ్ళీ ఇదేదో రాజకీయం అంటాం. అవునా కదా? ఇది ద మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంట రాగానే 100 రోజుల 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని డబ్బా కొట్టుకుంటున్నాం. సిగ్గుపడాలి, తల వంచుకో. ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఇస్తే ఎన్ని రోజులు పడుతుందో తెలియని వాళ్ళు ఉన్నారా? నోటిఫికేషన్, ఇంటర్వ్యూలు, తర్వాత కంపిలేషన్, ఫైనలైజేషను అంతా అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే ముందు ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ తెల్లారి బాగా అందరిని పెట్టి ఇది ఆ స్టేడియంలో ఈయనేదో చేసినట్టు ఏదైనా కొత్త నోటిఫికేషన్ ఏమైనా ఇస్తే బాగుండేది. 50,000కో 1,00,000కో. ఏం చెప్పమంటారయ్యా? ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడమే నాకు సిగ్గుచేటుగా ఉందయ్యా. వీళ్ళు గట్లు వస్తారు గిట్ల పోతారు, నాకు తెలుసది. ఏ కామ్ కమ్ आवाज़ ज़्यादा है, ऐसे ही गुजारते मौका टाइम, हिस्ट्री विल रिकॉर्ड. నేను చెప్తే రాజకీయం అంతేనా? ఇంకోటి ఏంటంటే ఈ 5-6 గ్యారంటీలలో 13 5 చేసినాం కదా. మరి రైతులకు మద్దతు ధర మీద లేదు, బోనస్ లేదు, తర్వాత మిగతా ఇష్యూలలో లేదు. పంటలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోయినాయి, పంటలు వర్షాలు వచ్చి నష్టపోతున్నారు. దాని గురించి ఎక్కడైనా మాట్లాడావా? నువ్వు ఆరోపణలకేమో చాలాసార్లు పోతావు ప్రాజెక్టుల కాడికి. ఇవాళ మంత్రులకి ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ నిష్క్రియాతత్వం, మీ అవగాహన రాహిత్యం, మీ పరిపాలన రాహిత్యం. ఎందుకు సమీక్షలు చేయలేదు వెంటనే డిసెంబర్ 9 నుంచి? గమ్మత్ ఏంటంటే వెరీ బ్యాడ్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఇది చేసిన ఆయనే రైతులకు న్యాయం చేస్తున్నాడా? రైతులకు మంచి చేద్దామనే ఆలోచన ఉన్నదని అనుకోవాలా? ఒకటే అంట, అన్నదాతలకు అబద్ధాలతో మోసం చేసే రాజకీయ వ్యభిచారి. 60% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారయ్యా. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు. దేవుని మీద ఒట్టేసి అప్పటికి చేస్తా అంటున్నావు ఓట్లయిన తర్వాత 1-2. మిగతా చేసే అవకాశం ఉండి కూడా చేస్తలేవు. మరి అటువంటప్పుడు ఈ పంటలు ఎండిపోతుంటే, నీళ్లు లేకపోతే, కరెంటు లేకపోతే, ఈ వడగళ్ళ వాళ్ళతోటి వర్షాలతోటి పంట నష్టం అవుతుంటే ఇంకా చాలా గొప్పగా చెప్పారు. ఏం చెప్పారు? పెద్ద ప్రజెంటేషన్ పెట్టారు. సివిల్ సప్లైస్ కొనుగోలు కేంద్రాలు. అవునా? సిగ్గుండాలి. 7,200 అంటే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,100 అయితే నేను 7,209 ఓపెన్ చేశాను అన్నాడు. చేసావా? 2,500, 2,600. అది కూడా మార్చి 25నే చేసినాం, వీళ్ళు ఏప్రిల్ అన్నారు.
మీ రిపోర్ట్ ఒకటి చూసుకుంటారా మీరు మళ్ళీ ఒకసారి? ఏ నెలలో ఏ ఏ జిల్లాల్లో ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందో మీరు రాసిందే. మీకు ఆ కాపీ పంపండి, పంపిస్తాను. ఎందుకంటే కొన్ని మొదట వచ్చేటివి ఉన్నాయి మార్చి చివరికి ఏప్రిల్ మధ్యలో, ఇంకా కొన్ని ఏప్రిల్ చివరిలో మేలో వచ్చేటివి ఉన్నాయి, ఇంకా కొన్ని మే జూన్లో వచ్చేటివి ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం. ఇగో ఈ రిపోర్ట్స్ అన్నీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడయ్యా ఇప్పటికీ కొనలేదు కదా సరిగ్గా, ఏమవుతుందో తెలుస్తుంది కదా. మరి రైతులను దగా చేసేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడు మరి ఎట్లా నమ్మాలి? ఓటు ఎందుకు వేస్తారు? ఒక్కొక్కసారి ఆకర్షణ అవుతారు, ఇది ఎప్పటికీ ఆకర్షణ కాదు. నువ్వేందో తెలిసిపోయింది, నీ మోసాలు బయటపడుతున్నాయి. అందుకోసం ఇది ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశాన్ని ప్రచారం కోసం దుర్బుద్ధితోటి ఓట్ల కోసం ఆరోపణలు చేశాను. రమ్మనండి, చర్చ. మేము అందుకే ఇంకా చాలా మాట్లాడాడు. ఏది ఏదో లాగులు తీసి ఏదో తొండలట. ఎవరయ్యా? తర్వాత ఇంకేదో అన్నాడు. అరే అరే చాలా ఉన్నాయా. ఇంకేదో అన్నాడు. ఏంది? అంటే బాగా అనుభవం బాగున్నట్టుంది. అవునా? కానీ పరిపాలనలో కానీ ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ ఏమాత్రం అవగాహన లేదు, అనుభవం లేదనేది చాలా స్పష్టమైపోతుంది. ఏదో పందికొక్కులట. పందికొక్కుల ఎవరికైనా పందికొక్కు యాదికి వచ్చేది? అందాలా? ఎక్కడైనా ఏమైనా ఉంటే దుబ్బిపోదామని తిరిగిపోదామని ఎవరు చూడకముందు కొట్టుకుపోదామనేటోళ్ళుగా పందికొక్కులు గుర్తుకొస్తాయి. నిజంగా అయితే నిజాయితీగా అయితే ప్రజల పక్షాన పనిచేయాలని ఉంటే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయాలనుకుంటే పందికొక్కులు యాదికొస్తాయి, లంకెబిందెలు యాదికొస్తాయి. 3,000 కోట్లలో 80 పిల్లలలో ప్రాజెక్టులో 1,00,000 కోట్లు యాదికొస్తాయి. చాలు కాలం నిర్ణయిస్తుంది. తెలంగాణ ప్రజలను ఇది లేకుండా తెలియదు అనుకుంటున్నంత మూర్ఖత్వం ఎవరికి? చాలామందిని చూసాం చరిత్రలో, ఈ 2000 సంవత్సరాల చరిత్రలో చాలామందిని చూసాం. నిన్ను చూస్తున్నాం. సరే, ప్రజలు అవకాశం ఇచ్చారు, కొద్ది రోజులు చూస్తాం. తప్పదు ఇచ్చిన అవకాశానికి తప్పదు కదా. అంత మాత్రం చేత విరివిగితే ఏమవుతుందో తెలుసు. నడు విరుగుతుంది, బోర్లు పడితే ఉన్న పనులు కాస్త పోతాయి. ఆ తర్వాత మరి ఎవరు చక్కగా చేస్తారో నాకు తెలుస్తున్నారు. ధన్యవాదాలు. ఎవరు? ఏది? లెటరు ఎలక్షన్ కమిషన్కు మేము ఆయన చేసిన దాని మీద ఇచ్చాం. ఎస్ అవసరం. ఎస్ ఇంకా రాలేదు. అయ్యో ఎట్లనో తెలియదా మనకు. మన వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో సరే మనం ఎవరిని అనకూడదు. అరే వాస్తవాలు పరిశీలించండి అంటాం. ఇవాళ ఈ పందికొక్కులు, తొండలు, లాగులు ఇంకేదో అన్నారు కదా, అది కూడా పెట్టాం కదా. ఏదో ఒకట జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ పేరు పెట్టాడు. అదే నోటిఫికేషన్లు అయిపోయి ఉద్యోగాలని ఫైనలైజ్ చేసి అంత అయిపోయిన తర్వాత ఇది ఇచ్చినట్టు ఇన్ని రోజులు ఉన్నది ఏదో జ్యోతిరావు పూల మీద బాగా ప్రేమ పుట్టింది, బీసీల మీద బాగా ప్రేమ పుట్టింది, అదట పెట్టిందట. సిగ్గుండాలయ్యా. దేశంలో 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతి రోజు కనీసం పూలమాలేసే పరిస్థితి లేకపోతే అక్కడ ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడతాడా?
ఏ అందరికీ మాట్లాడొస్తుంది, అందరికీ దేవుడు నోరిచ్చాడు. నీలాగా మాట్లాడమంటావా? ఐ కమ్ అవుట్. నేను ఎక్కువ మాట్లాడతాను. ఐ ఛాలెంజ్ హిమ్, బట్ దట్స్ నాట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ పాలిటిక్స్.